దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభవాగ్దానం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. కీర్తన గ్రంథం 18 ప్రియా సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ? మీ ప్రత్యేక ప్రార్థన అవసరతుంటే మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. కామెంట్ రూపంలో కూడా ఈ వాగ్దానం గురించి మీరు తెలియపరచండి. దేవుని బిడ్డలారా, మన ప్రియప్రభైన దేవుడు మనకి బలములు ధరింపచేయగల గొప్ప దేవుడు ఆయనే. మనల్ని యథార్థ మార్గంలో నడిపించి మనకు జయము విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడు. అపోస్తుడైన పౌలు ఇట్లా అన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలు, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నానంటున్నాడు. అంతేకాదు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని తన విశ్వాసమును వ్యక్తపరుచున్నాడు. దేవుని బిడ్డలారా, సైపైన కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలు చేయుచున్నాడు. మనకు వాగ్దానం చేయబడిన మరో శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు శక్తి. కాబట్టి జయముగల దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డం నూతన బలమును, పైనుండి వచ్చు శక్తిని మనం పొందుకుందాం. మనకు బలము ధరింపచేయవాడు ఆ గొప్ప దేవుడే. విశ్వాసం ద్వారా వచ్చు బలము, అంతరంగ పురుషుల్లో కలుగు బలము, అది దైవిక బలం. ఆ బలము బలహీనతలో మనలను బలపరుచుచున్నది, ధైర్యము గలవారై యుద్ధము చేయుటకు సహాయపడుచున్నది. శరీరమందు బలము గల వారిని చూచి తిని, కానీ వారిలో ఎక్కువ శాతం ధైర్యము ఉండట్లేదు. చీకటి దయ్యములకు వారు భయపడి వణుకుచూ ఉన్నారు. ప్రతి చిన్న కార్యములకును సమస్యలుచున్నారు. పిరికి వారి వలె జీవించుచున్నారు. వారు ప్రభు మీద ఆధారపడలేదు. అయితే ప్రభు ఒక మనుషుల్ని బలపరచుటకు పాటించే విధానం ఏమిటంటే, మొట్టమొదటిగా అతనికి విశ్వాసం దయచేసి బలహీనుడుగా ఉండగా బలపరచుచున్నాడు. బలహీనులను ఏర్పరచుకొని వారి ద్వారా బలవంతులుగా సిగ్గుపరుచున్నాడు. ప్రియ దేవదేవుని బిడ్డలారా, నీవు బలహీనుడవైండునను దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నీకు జయమనికరిచి విజయము గల గొప్ప దేవుడే. నీ జీవితంలో నేను బలమైన సాధనముగా చేయటానికి దేవుడు వాగ్దాటి చేస్తున్నాడు. నాకు బలము ధరింప చేయగలవాడు ఆయనే. మనల్ని యథార్థ మార్గంలో నడిపించగల దేవుడు ఆయనే. జయముగల దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్మినా కూడా ఎక్కువ కష్టాలు అనిపిస్తున్నావంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం. నీ బాధలో కన్నీళ్ళు ఆయనకి తెలియనివి కావు. చూస్తూ ఉండు. నిన్ను ఆయన ఉద్ధరించే విధానం చూసి నీవే ఆశ్చర్యపోతావు. ఆ సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. విశ్వాసం విడకు, దేవునిందు నిరీక్షించండి. నేడు మనిషి ఎంత డబ్బు సంపాదించినా బాధల్ని మాత్రం అమ్మలేడు, అలాగే మనశ్శాంతిని కొనలేడు. దేవుని ద్వారా శాంతి, సమాధానం, నెమ్మది దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, బలము దొరుకుతుంది, ధైర్యం దొరుకుతుంది. సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు జరిగిస్తున్నాడు. ప్రభు కృప మీతో ఉండుగాక. దేవదేవుని నామానికి మహిమకరంగా మీరు ముందుకు సాగండి. ప్రభువు మీతో కూడా ఉన్నాడు. ఆయన మహిమపరచండి, గణపరచండి. అలాగే నెల 25వ తారీఖుని త్రియేక దేవుని ఆరాధన జరుగుతుంది. ఈ క్రిస్మస్ సందర్భాల్లో దేవదేవుని సంపూర్ణంగా ఆరాధించడానికి రండి. మనం ఏకంగా కూడి దేవుని నామను మహిమపరుద్దాం. ఆ సర్వోన్నతుడైన దేవుడికి స్తుతిధూపమేద్దాం. మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువుకు కృపతో నింపబడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన అమూల్యమైన కానుకని క్రిస్మస్ కానుక పంపించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ఈ దాసుని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డలందరి పక్షాన మీ కార్యం జరిగించండి. దేవా, ప్రసన్నమైన ప్రతి ద్వారాలు బిడ్డలకు దయచేయండి. పరిపూర్ణమైన ప్రతి కార్యాభివృద్ధిని మీ బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను. ఇదిగో బిడ్డలకి జయ విజయం, ఆనందాదరణ తెచ్చి లోటుపాట్లు సవరించి అక్కలు తీర్చండి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ బిడ్డలందరికీ దయచేయమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసునామములో ప్రార్థిస్తూ బిడ్డలను ఆశ్రయించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.